బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు నిరసన సెగ తగిలింది. తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్లో బీఆర్ నాయుడు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా ఓ మహిళను బీఆర్ నాయుడు వేధిస్తున్నాడని వైసీపీ నేతలు నినాదాలు చేశారు. తిరుమల పవిత్రత కాపాడే టీటీడీ చైర్మన్ పదవిలో ఉండడానికి బీఆర్ నాయుడు అర్హుడు కాదని వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న వైసీపీ నేతలపై బీఆర్ నాయుడు అనుచరులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. నిరసన చేస్తున్న కార్యకర్తలపై దాడి చేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టార్గెట్ గా వైసీపీ నేతలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ రోజు ఆయన ఒంటిమిట్టకు బయలుదేరి వెళ్తుండగా గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు మహిళా నేతలతో పాటు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. పరస్పరం తోపులాట జరిగింది. ఈ సందర్భంలో పరిస్థితి గమనించిన పోలీసులు అక్కడికి వచ్చి వైసీపీ నేతలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. మొత్తం మీద అయితే ఈ మధ్య కాలంలో వరుసగా టీటీడీ చైర్మన్ టార్గెట్ గా చేసుకుని జరుగుతున్న వ్యవహారాల్లో వైసీపీ చాలా యాక్టివ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆ గొడవ జరిగింది. 2 రోజుల క్రితం ఒక మహిళా కార్యకర్త అయితే ఏకంగా చెప్పులు కూడా చూపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా మరోసారి ప్రెస్ క్లబ్ లో కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పులు చూపించిన పరిస్థితి. ఈ వ్యవహారాలన్నింటినీ గమనించిన పోలీసులు ఈ రోజు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ శ్రేణులు తమ మీద దాడి చేశారని వైకాపా నాయకులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలను కూడా దాడి చేసి కొట్టారని అంటున్నారు. ప్రస్తుతం దామోదర్, దీనికి సంబంధించి బీఆర్ నాయుడు ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఈ దానికి సంబంధించి బీఆర్ నాయుడు ఈ రోజు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అదేవిధంగా సీతారామ కళ్యాణం ఏర్పాట్లు పరిశీలించడానికి ఆయన వెళ్తున్న సమయంలోనే ఆయన్ని అడ్డుకోవడానికి ఏదైతే వైకాపా కార్యకర్తలు స్థానిక నాయకులు ప్రయత్నించారు. ఈ సందర్భంగానే గొడవ జరిగింది. అయితే ఈ విషయాల గురించి ఆయన ఏం స్పందించలేదు. కావాలనే ఈ విధంగా చేయడానికి వైసీపీ కార్యకర్తలు అంటున్నారంటూ ఆయన అనుచరులు అంటున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ దామోదర్.